తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 55 రోజులు అయిపోతుంది. ఈ 55 రోజుల్లో తెలుగుదేశం పార్టీ సాధించిందేంటి? ఈ 55 రోజుల్లో అండి ఫస్ట్ పాయింటు అంతకుముందు గత ప్రభుత్వం 2019 ధర నుంచి 2024 వీళ్ళు ఎలక్షన్‌కి ముందు రోజు దిగిపోయేటప్పటికి కూడా ప్రతి మంగళవారం నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇండెంట్ పెట్టేవాళ్ళు అప్పు కావాలని. రేపు 6వ తారీఖు జరిగే మా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్పు పెట్టట్లేదండి ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఈ ఎన్డీఏ గవర్నమెంట్. అది ఒక విజయమే. ఎందుకంటే అప్పు లేకుండా మనం పరిపాలించవచ్చు. రెండవది, ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఎవరైతే గత ప్రభుత్వంలో ఏం చెప్పారు, మేము 1వ తారీఖునే పెన్షన్లు ఇచ్చాం, వాలంటీర్ వ్యవస్థతోనే మేము పెన్షన్లు ఇచ్చాము, అన్ని పథకాలు తీసుకొచ్చాము అని చెప్పారు. మరి గత 2 నెలల్లో సాయంత్రం రాత్రి 7, 8 97.5, 98% పెన్షన్లు ఆన్ టైంకి ఇచ్చారు. అది ఎవరైతే వీడి చేతులు ఎత్తేసారో, సచివాలయం సిబ్బంది ఇవ్వలేదన్నారో, వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి లేకపోతే డాన్ సుప్రీం, మీకు మన కల్కి సినిమాలో సుప్రీం ఎట్లాగా ఉన్నాడో సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి చెప్పారు ఇవ్వలేమని. దాన్ని చేసి చూపించాం, ఇవ్వగలిగాము అని చెప్పి వాలంటీర్లకు లేకుండానే సరే మేము చేసి చూపించాం అనేది రెండోది. దాని తర్వాత మెగా ఏదైతే ముందు నిరుద్యోగులకు అన్నారో మెగా డిఎస్సి అన్నారో 16,000 పోస్టులతోటి మెగా డిఎస్సికి ఈ ప్రభుత్వం ఓకే చెప్పింది. దాని తర్వాత ఇసుక పాలసీ మార్చారు. దాని తర్వాత అన్నా క్యాంటీన్లు పెడుతున్నారు రేపటి నుంచి. అలాగే డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్నం భోజనం పథకం తీసుకొచ్చి పెడుతున్నారు. అట్లానే ఇంకోటి ఫ్రీ బస్, రేపు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్. ఇట్లాగా చాలా చేసుకొని వచ్చింది. అట్లా పెట్టుబడుల్లో అంతకుముందు పెట్టుబడి అనేది వినపడేది కాదు. అక్కడ అత్యాయ జరిగింది, ఇక్కడ ఇది జరిగింది. 2019 నుంచి 24 దాకా అక్కడ నరుక్కున్నాడు, అక్కడ చంపుకున్నారు, అక్కడ గంజాయి దొరికింది, ఇక్కడ గంజాయి దొరికింది. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దొరకదు, వేరే రాష్ట్రాలకు వెళ్ళంగానే తెలంగాణలో బోర్డర్లో దొరికింది, మహారాష్ట్రలో దొరికింది, ఢిల్లీలో దొరికింది. ఊరి అమ్మ పడవ భారతదేశంలో ఏడ దొరికినా సరే గంజాయి అది ఎక్కడి నుంచి వెళ్ళిందిరా అంటే ఆంధ్రప్రదేశ్. అట్లాంటి వార్తలు అయితే వినిపించట్లేదు ఇప్పుడు. ఎక్కడికెక్కడ కట్టడి చేస్తున్నారు. సో ఇట్లాగ అభివృద్ధి కొన్ని కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో 70,000 కోట్ల పెట్టుబడితోటి బీపీసీఎల్ రిఫైనరీ వస్తున్నాయి. అట్లానే అమరావతికి సంబంధించిన విస్తరణ పనులు కానీ, లేకపోతే రోడ్లు కానీ, రైల్వే ప్రాజెక్టులు కానీ, ఇట్లాగా ఎయిర్వేస్కి సంబంధించిన ప్రతి దానికి సంబంధించింది ఏంటంటే అభివృద్ధి పనుల్లో జరుగుతున్నాయి. ప్లస్ వీళ్ళకిలాగా దుబారా లేకుండా ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టి, అంటే ఒక ఇంట్లో ఎలకలు చంపడానికి 1,34,00,000, లేకపోతే మదనపల్లిలో ఇష్టానుసారంగా, లేకపోతే చిత్తూరు జిల్లాలో వాళ్ళు ఇష్టానుసారంగా ఎకరాలు దబ్బుకు తినడం అలాంటి ఏమీ లేదండి. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఎక్కడైనా సరే ఇది మాకేమైనా బాధలు ఇబ్బందులు ఉన్నాయంటే వినతి పత్రాలు ఇవ్వడానికి రమ్మంటే మన చిత్తూరు జిల్లాలో ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో కానీ దాని పక్కనున్న 2-3 నియోజకవర్గాల్లో ఏం జరిగింది, ఒక జాతర. అంటే ఇప్పుడు ఊర్లో జాతర అంటే ఏం జరుగుద్ది, ఊర్లో వాళ్ళందరూ ఎక్కడెక్కడో నుంచి వచ్చిన వాళ్ళందరూ తోబొట్టులు ఇంటికాడ ఉండి ఉదయాన్నే ఇంట్లో ఏదో టిఫిన్ చేసి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చి అందరినీ కలుసుకున్నాం, బాగున్నావా అది ఇది మాట్లాడుకున్నాం. కానీ ఈ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన పని మూలంగా ఎక్కడెక్కడో నుంచి వచ్చిన వాళ్ళందరూ ఈరోజు మా ఈ పొలం దొబ్బేశాడు, మా ఈ స్థలం దొబ్బేశాడు, మా ఇల్లు కబ్జా చేశాడు, మా దగ్గర బలవంతంగా రాయించుకున్నాడు అనేది బయటకు వచ్చినాయి. అసలు దేశ చరిత్రలో అసలు అదే గవర్నమెంట్ ఆఫీసుని తగలబెట్టిన దాఖలాలు అయితే లేవు. ఎప్పుడైనా సెక్రటేరియట్లోనో లేకపోతే ఎక్కడైనా ఫైల్స్ తగలబెట్టారనుకున్నట్టుంది. కానీ భారతదేశం మన వైపు తిరిగి చూసేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమేనండి. ఏదండి, ఒక సబ్ రిజిస్టర్ ఆఫీసుని తగలబెట్టేస్తారా? ఎందుకు తగలబెట్టారు అని అంటే ప్రతిదానికి మనం ఇంటర్లింక్ ప్రాసెస్లో వెనక్కి వెళ్తే మనం చూడవచ్చు. మనం ముందు పేపర్ చదవడం అలవాటు చేసుకుంటే ముందు ఏమొచ్చింది, పెద్దిరెడ్డి మీద అనర్హత పిటిషను వేశారు, అతని ఆస్తులు సరిగ్గా లేవు, ఇచ్చిన అఫిడవిట్ కన్నా ఎక్కువ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది, ఒక పిటిషన్ అనేది వచ్చింది. దాని తర్వాత ఏం జరిగింది, ఇట్లాగా ఒక్కొక్క ఆక్రమణలన్నీ వచ్చినాయి. ఇప్పుడు హైకోర్టు దాని గురించి స్పందించి అన్నీ చేసేటప్పటికి ఎక్కడ తన తప్పులు అన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో ఈ ఆఫీసుని తగలబెట్టారు. దానికి వెమ్మటే సిబిఎన్ గారు స్పందించి వెమ్మటే అక్కడ అధికారులను పంపించి ఏం జరిగింది అనగానే ఒక్కొక్క వాడి పిఏ ఇంట్లో కానీ వాళ్ళ బీనామీ అనుచరుల ఇంట్లో కానీ కట్టలుగా డాక్యుమెంట్స్ దొరుకుతున్నాయి, కట్టలుగా డాక్యుమెంట్స్. ఒక ఉదాహరణ అండి, ఒక మనిషి చనిపోతే ఎవరూ తీసుకురాలేరు, అది మన ఇంట్లో అయినా సరే శత్రు ఇంట్లో అయినా సరే ఎక్కడైనా సరే శత్రుని తీసుకురాలి. అలాంటి ఒక జవాన్ చనిపోతే అప్పట్లో కొంత పొలం ఇచ్చారు. ఆ పొలం ఇప్పుడు ఎవరైతే జవాన్ చనిపోయారో, ఆయన చనిపోయారు, వాళ్ళ అబ్బాయి చనిపోయారు, వారు కోడలు ఫైట్ చేస్తుంది. ఆ పొలము ఇప్పుడు నేషనల్ హైవే పక్కన నుంచి ఒక మంచి
నంబర్ పలుకుతుందా ఆ నంబరు, అయితే బెదిరించి 3 కోట్లు ఇచ్చి రాయించుకు దొబ్బారు ఈ పెద్దిరెడ్డి అనుచరులు. ఇట్లాంటివి 1,25,00,000 అండి. కనపడితే తెలుగుదేశం కార్యకర్తను మరి ఈ 2024లో జూన్ 4 నుంచి ఇప్పుడు దాకా ఒక వైసీపీ కార్యకర్త మీద ఎవడు చేయలేదు, ఒక వైసీపీ ఇంటి మీదకి ఎవడు దౌర్జన్యానికి పోలేదు. ఏంటంటే ఈ ప్రభుత్వము కక్ష సాధింప చర్యలకు పోవట్లేదు. కానీ ఒక్క నిమిషం మీరు ఇక్కడ చెప్పింది అబద్ధం అని నేను అంటాను. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ధర్నా ఎందుకు చేశాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కలిసి కూటమి సభ్యులందరూ కలిసి మా వాళ్ళని చంపేస్తున్నారంటూ 36 మందిని చంపేశారంటూ మరి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి మరి రాష్ట్రపతి పాలన కోరాడు కదా. మరి ఏమండి, నేను నా క్రెడిట్ కార్డు మొత్తం గీకేస్తా, ఓకే? 36 మంది ఫ్యామిలీకి ఒక్కరిని చొప్పున రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళమనండి. ఫ్లైట్ టికెట్లు నేను డబ్బులు ఇస్తా, నా కష్టాజీతం నేను ఇస్తా. 36 మందికి ఇంటూ 10,000 వేసుకుంది, 3,60,000 రూపాయలు నేను పెట్టుబడి పెడతా. అది నేను తీసుకెళ్తా, రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్దాం పదండి. ఆ 36 మంది కుటుంబాలు ఎవరు? సరే, ఇంకా దాంతో చెప్పారు దుమ్మిలు జరిగినాయి, అన్ని హత్యలు జరిగినాయి, ఇంటి మీద దాడులు జరిగినాయి అన్నీ. సరే, ఇవన్నీ వద్దబ్బా, నీకు 36 ఓపీ వ్యాన్లు ఉంటే కానీ సాక్షి బులుగు పేపర్కి ఆ 36 ఓపీ వ్యాన్ని 36 కుటుంబాల దగ్గరికి తీసుకెళ్దాం. ఇదిగో మా ఆయన్ని, లేకపోతే మా అబ్బాయిని, లేకపోతే మా అల్లుడిని పలానా రోజు చంపేశారని వాళ్ళ డెత్ సర్టిఫికేటు, వాళ్ళ ఆధార్ కార్డు, FIR కాపీ చూపించమనండి. దాని తర్వాత దాడులు జరిగినాయి అంటున్నారుగా, ఆ దాడులు జరిగిన వాళ్ళందరి దగ్గరికి ఓబీ వ్యాన్లు పంపించలేం కదా మన సాక్షి పాప, అది కూడా ఒక న్యూస్ పేపరే కదా, న్యూస్ ఛానలే కదా. వాళ్ళందరినీ ఒక్కొక్క జిల్లాకి తీసుకొద్దాం, జిల్లా హెడ్ క్వార్టర్స్. మనకున్న 25 జిల్లాలో 26 జిల్లా హెడ్ క్వార్టర్స్లో తీసుకొచ్చి, ఇదిగోండి నా పేరు ఇది సుబ్బారావు, నేను పలానా ఊరు, పలానా మండలం, పలానా విలేజీ, నా మీద దాడి జరిగింది, నా ఆస్తి ఇంత పోయిందని చెప్పి ఫోటోలు వీడియోలు చూపించమనండి. ఏమో ఢిల్లీ దాకా కాదు, ఇవన్నీ ఢిల్లీ దాకా కాదు, ఇవన్నీ కాదు, ప్రతి మండలంలోనూ ప్రతి జిల్లాలోనూ పెట్టమనండి సాక్షి విలేకరిని. లేకపోతే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక పెరేడ్ లాగా సాక్షి వాడికి ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ పోనీ ఇవన్నీ మేము పర్మిషన్లు ఇవ్వము, మేము అన్నీ తొక్కేస్తామని అంటున్నారు కదా. మీరు 26 జిల్లాలకి 26 ప్యాలెస్లు కట్టుకున్నారు కదా, ఆ ప్యాలెస్ల ముందు కూర్చోపెట్టండి, ధర్నా చేద్దాం. నేను వస్తా ముందుకి. చంద్రబాబు నాయుడు గారు ఇదిగోండి మన వాళ్ళు దాడి చేశారంటే దీని గురించి తేల్చమని. ఇవన్నీ అబద్ధాలు, అన్ని బసలేని నిజాలు. DGP గారికి మెమరాండం ఇచ్చారు, 36 దాడి చంపేశారు అని. కానీ అదే సాక్షాత్తు పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఏంటంటే 4-5 జరిగినాయి, అవన్నీ పాత కక్షలతో జరిగినాయి అని చెప్పారు. అంతే తప్ప 36 మందిని చంపలేదు, ఇవన్నీ చేయలేదు. నిజంగా 36 మందిని చంపేస్తే ABN ఆంధ్రజ్యోతి వాడు ఏం చేస్తున్నాడు, TV9 ఏం చేస్తుంది, సాక్షి ఏం చేస్తుంది, NTV ఏం చేస్తుంది, ఈనాడు ఏం చేస్తున్నాయి, అక్కడ ఉన్న లోకల్ న్యూస్ పేపర్స్ ఏం చేస్తున్నాయి, లోకల్ ఛానల్స్ ఏం చేస్తున్నాయి? లేదు అంటారా, అందరినీ తొక్కేసాము అని అంటారా? చనిపోయిన వాళ్ళైనా బయటకు వచ్చి ఈరోజు మాట్లాడాలి కదా, వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? సో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు శవాల మీద, ఆ పార్టీ అనేది రక్త మరకలతో అంటిన పార్టీ. అది నేను చెప్పింది కూడా కాదు, సాక్షాత్తు వాళ్ళ సొంత అక్క చెల్లి చెప్పిన వాళ్ళే. ఈ ప్రభుత్వం, ఈ పార్టీ అనేది రక్తపు పార్టీ. అది ఎట్లా చెప్పాలని అంటే, ఇప్పుడు మొన్న మిలెట్స్ పేరు కూడా నేను అతను మిలెట్స్ అనేవాడు ఒక సుప్రీం అనుకుని ప్రతి జిల్లాకు ఒక డాన్లా క్రియేట్ చేసుకున్నాడు. ఆ డాన్లందరినీ పిలిచి ఒక సమావేశం పెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేయాలని చూస్తున్నారు. సో దీనికి తిప్పికొట్టేటట్టుగా తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పుడైనా ఇష్యూ జరిగిందంటే, సపోజ్ ఇక్కడ ఆ వైసీపీ కార్యకర్తకి ఎక్సో వైయో జెడ్డో ఏదో ఇష్యూ జరిగింది, వాడు వెమ్మటే తిప్పుతున్నారు. దానికి వెమ్మటే నేను పలానా చోట మేము పలానాది ఇది జరిగింది అనేది మనం తీసుకొచ్చి చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు పల్నాడు జిల్లాలో మన వినుకొండలో జరిగింది. వెమ్మటే మేము ట్విట్టర్లో ఆ ఊరి నుంచి ఎవరిని పిలిపించి అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం డీటెయిల్స్ తీసుకొచ్చి, వాళ్ళిద్దరూ చట్టా పెట్టాలు వేసుకుని తిరిగారు, వాళ్ళిద్దరూ లిక్కర్ షాపుల్లో సూపర్వైజర్లుగా చేశారు. వీడు ఎవడైతే చచ్చిపోయినోడు ఉన్నాడో వాడు వెళ్ళి చంపినోడు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి ఆ ఇల్లుని తగలబెట్టి బుల్లెట్ని తగలబెట్టాడు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరికి గంజాయి డబ్బుల్లోనూ లిక్కర్ డబ్బుల్లో తేడా వచ్చి వీళ్ళిద్దరు కొట్టుకుని వీళ్ళిద్దరిని చచ్చినారు. దానికి తెలుగుదేశానికి రంగు పొలుద్దామని చూసినారు, అది అవ్వలేదు. సరే నువ్వు పోయినావు, సరే ఆ కార్యకర్త ఇంటికి పోయినావు, 11 రూపాయలని ఇచ్చినావు నువ్వు. సరే ఇప్పుడు అనంతబాబు గారు ఒక ఎమ్మెల్సీ అనంతబాబు ఒక డ్రైవర్ని చంపేయంగానే MS రాజు గారు ₹1 ఒక సమ్ అమౌంట్ తీసుకెళ్ళిచ్చారు. ఆ డబ్బులతోటి మనిషి రాడు, కానీ ఆ పిల్లలకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒక భరోసా కనిపించారు. పవన్ కళ్యాణ్ గారు రైతులు చనిపోతుంటే ఒక 2 లక్షలు తీసుకెళ్ళిచ్చారు, కానీ ఆ 2 లక్షలు అది మనిషి తీసుకురాలేం, కానీ ఒక భరోసా
బ్యాంకులో వేసుకునో ఏదో ఒకటి చేసుకుని చేసి మరి నీ కార్యకర్తకి నువ్వు భరోసా ఇచ్చావా? అసలు నీకు ఎంతమంది కార్యకర్త నీకైనా ఐడియా ఉందా? అసలు నీ పార్టీ కార్యకర్తలు ఉన్నారా? నీకు ఉన్నది ఏంటంటే ఉన్మాదులు, దొంగనా కొడుకులు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు, గంజాయి అమ్ముకునేవాళ్ళు, అవినీతి చేసేవాళ్ళు, ఈజీ మనీ చేసేవాళ్ళు అందరూ కలిపి నీ పార్టీలో ఉన్నారు. చివరిగా ఒక ప్రశ్న, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చూసినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాకి చుట్టం చూపుగా వస్తూ బెంగళూరులో పర్మనెంట్ నివాసం ఏర్పరచుకున్నాడు అనే మాట అయితే బయట వినపడుతుంది. ఇందులో వాస్తవం ఉందంటారా? ఏమండి, ఆ మాట కాదండి వినపడుతుంది. మీరు తప్పు చెప్పారు. మీకు బెంగళూరు నుంచి విజయవాడకైనా పార్సల్ తేవాలంటే, ఫుల్ సెక్యూరిటీలో కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి పంపించండి, జాగ్రత్తగా తీసుకొచ్చేస్తారు. ఏం బరాబర్ ఆయన మాట్లాడితే మోకాలు నొప్పి వచ్చిందని అంటాడు. ఇప్పుడు కూడా జనాల్ని కలవలేదు. లోకేష్ గారు ప్రజా దర్బారో లేకపోతే ఏదో పెట్టి ఆయన చేస్తున్నారని చెప్పి 2 రోజులు 3 రోజులు అక్కడ చేయడం. అక్కడ కూడా ఏంటి, లోకేష్ గారు పాపం వచ్చిన 6 కాడి నుంచి 6:30 కాడి నుంచి అయ్యేదాకా నిలబడి ఉంటారు. ఈయన బల్ల మీద నుంచి ఉంటాడు, ఇట్లా కూర్చుని, ఇదిగోండి ఇట్లా కూర్చుని, ఇట్లా కూర్చుని ఓకే ఓకే వీ విల్ టేక్. ఇప్పుడు మనం అధికారంలో లేవమ్మా, అధికారంలోకి వచ్చిందారు చేస్తాం. మరి 5 సంవత్సరాలు ఏం పీకినాడు? సరే 5 సంవత్సరాలు, సారీ ఆయన ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి నేను ఈ మాట అనకూడదు, ఏం పీకినారని. సారీ. ఏం చేసినారు కార్యకర్తలకు? ఏం చేసినారు? ఏమీ చేయలేదు. సో ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదోటి శవం కనబడితేనే బయటకు వస్తారు కాబట్టి ఆ శవ రాజకీయం కోసం మొన్న వినుకొండ వచ్చారు. అది కూడా ఎందుకు వచ్చారు చెప్పనా? వైజాగ్లో ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి సీను కేసు గురించి వెళ్ళి వాగ్మాలం ఇవ్వాలి కాబట్టి, ఏం జరిగింది ఏంటి చెప్పాలి కాబట్టి, దాన్ని తప్పించుకోవడానికి కోసమే వినుకొండలో ఈ అచ్చయ్య రాజకీయం చేపించారని నేను అంటున్నా. ఆయన ప్రూవ్ చేసుకోవాలి. అరే బాబు మాకు సంబంధం లేదు అనేది ఆయన ప్రూవ్ చేసుకోవాలి. దీనికోసం చంపించుంటారేమో పాత కక్షలతోటి, ఎన్ఐ కొట్టుకెళ్ళడానికి వండుకోవడానికి. ఇప్పుడు అంతకుముందు ఏమన్నాడు, నేను ప్రభుత్వాన్ని పాలిస్తున్నాను, నేను వారం రాలేను అన్నాడు. ఇప్పుడు ఏముంది, వారం వెళ్ళొచ్చుగా. అంతకుముందు నేను పాదయాత్రలో ఉన్నాను, నేను రాలేను అన్నాడు. ఓకే, దాని తర్వాత దైవేచ్ఛ చంద్రబాబు నాయుడు గారిని దింపి వీళ్ళని ప్రజలు ఎన్నుకున్నారు. దాని తర్వాత గవర్నమెంట్ మారింది, నేను గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను రాలేను అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు పులివెందుల ఎమ్మెల్యేనే కదా, ఇప్పుడు నీకు పెద్ద పని ఉండదు కదా. నీ పులివెందుల ఎమ్మెల్యేవి, నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు. లేకపోతే నీకు ఏది కూడా నీకు ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే ఏ పదవి నీకు మీ పార్టీ వాళ్ళకి రాదు. అంతకుముందు పయ్యవాళ్ళ కేశవ గారికి ఇచ్చారే పదవి, ఏం పదవి అండి? పయ్యవాళ్ళ కేశవ గారికి ఇచ్చారే పిఎస్సి చైర్మన్ కూడా నీకు రాదు. దాని తర్వాత నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా రాదు. ఎమ్మెల్యేల కింద కూర్చోవడమే. 11 మంది ఎమ్మెల్యేలు, బోల్డ్ లింగాల్లో 11 లింగాల్లో ఒక లింగానివి నువ్వు. ఓకే, సో నీకేం పని ఉంది? ఇప్పుడు కోర్టుకు పోయి వారం నేనేం చేయలేదయ్యా అని చెప్పి జడ్జి గారి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని జీ సార్ అని చెప్పి అదేదో తప్పు ఒప్పుకుని వచ్చేసి అయిపోద్ది సింపుల్గా. అది కావాలంటే 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు జైలు వేస్తారు. నిన్ను కానీ నీ కుటుంబంలో ఉన్న కానీ ఎవరు కూడా పోటీ చేయడం లేకుండా ఉండుద్ది. సింపుల్. ఎందుకు నువ్వు బోల్డ్ లింగం గాడివి? ఓకే, మా ఊర్లో ఒకటి అంటారు, సంక్రాంతి అప్పుడు వస్తాడు పెట్రోల్ ధర, ఆ పెట్రోల్ ధర లాగా నువ్వు మాట్లాడుతున్నావు. ఎత్తు పాతం ఉండదు, ఒకదానికి చెప్పిన దానికి సమాధానం ఉండదు, ఒక్కదానికి చెప్పిన దానికి పెట్రోల్ ధరలాగా ఉంటావు. అది అంటాడు మాకు 3 రైస్ మిల్లు ఉన్నాయంటాడు. 3 రైస్ మిల్లు ఉన్నాయని చెప్తాడు. అందరికీ దానం చేసి నేను భిక్షాటన చేయడానికి వచ్చాను అంటాడు. నువ్వు కూడా అంతే. ఆ 36 మంది చనిపోలేదు, నువ్వు పెట్రోల్ ధర. వాడి పాపం ఏంటంటే ఆడు పట్టుకోను, నువ్వేమో నీ ఆస్తుల కోసం నువ్వు కాపాడుకోవడం కోసం పెట్రోల్ ధర. థ్యాంక్ యూ.